తెచ్చిన కొత్త పథకాన్ని వెంటనే కాపాడుకుందాం. ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని కాపాడుకుందాం. ఉపాధి హామీ జాతీయ పథకాన్ని, కొత్త పథకాన్ని వెంటనే, కొత్త చట్టాన్ని వెంటనే, కూలీలను పొందబెట్టే కొత్త పథకాన్ని వెంటనే, కూలీలకు పని లేకుండా చేసే కొత్త పథకాన్ని వెంటనే, జాతీయ ఉపాధి హామీ పని, జాతీయ ఉపాధి హామీ పనిని, కొత్త చట్టం బీబీజీ రామ్జీని వెంటనే, కొత్త చట్టం బీజేపీ తెచ్చిన బీబీజీ రామ్జీ పథకాన్ని వెంటనే, బీబీజీ రామ్జీ పథకాన్ని వెంటనే. తేదీన జరిగే దేశ సార్వత్రిక సమ్మెను కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఏదైతే సిరికొండ మండలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని, అట్లాగే బీవీ రామ్జీ చట్టం రద్దు చేసే విధంగా ఈ ఉద్యమాన్ని మనం శ్రీకారం చుడతా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అనేక మహారాష్ట్రలో 55 కిలోమీటర్లు 50,000 మంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పేరే మార్చామని చెప్పేసి, అంతేకాకుండా 125 రోజుల పనిని ఇంకా 25 రోజుల పని పెంచామని చెప్పి చెప్తున్న దాంట్లో వాస్తవాలేంది, వీటన్నిటిని కూడా పరిశీలించడానికి, అది వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఏ విధంగా నష్టం తీసుకొస్తుందో చెప్పడం కోసం, అట్లాగే ఆ చట్టాన్ని రద్దు చేయడం కోసం రాజకీయాలకు అతీతంగా మనం ఒక ప్రయత్నాన్ని తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా విన్నారు, అందులో భాగం పంచుకున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, అయ్యా 2014 నుండి 2026 వరకు, అంటే అంతకు పూర్వం ఏదైతే యూపీఏ ప్రభుత్వ కాలంలో ప్రజలకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తే అందులో భాగంగా ఎర్ర జెండా పార్టీలు భాగస్వామ్యం ఉన్నందుకు ప్రజా ప్రయోజనాల కోసం చట్టాలు తీసుకొస్తే ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో పూర్తిగా వాటన్నిటిని రద్దు చేస్తా ఉందని చెప్పడానికి ఉదాహరణగా ఈ 2005 ఏదైతే ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడమే కాదు, విధానాలు కూడా మార్చారని చెప్పేసి, పేర్లనే కాదు విధానాన్ని మార్చారు. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను నేను. అంతేకాదు ఈరోజు విత్తనం అంటేనే మన అందరికీ తెలుసు, మన గ్రామీణ ప్రాంతాల్లో మనం దాచుకొని విత్తనాలని మనం వేసుకునే వాళ్ళం, ఇలా అది లేదు. అంతేకాదు కార్పొరేట్ కంపెనీల కోసం కొత్త విత్తనం చట్టం తీసుకొచ్చి మన విత్తనాన్ని ఇలా బొందబెట్టే విధంగా, మనకున్న హక్కుల్ని బొందబెట్టే విధంగా తీసుకొస్తుంది. అందుకనే ఈరోజు ఏదైతే కార్మిక, కర్షక అన్ని రంగాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. ఈ సార్వత్రిక సమ్మెని మనం విజయవంతం చేయాలంటే బీజేపీ విధానాలని వ్యతిరేకించే వాళ్ళని మనం తీసుకురావాలి. అయ్యా ఇవాళ చెప్తా ఉన్నాం, ఇంతకుముందు చెప్పారు, ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బీజేపీతో ఇంటర్నల్ గా సంబంధాలు పెట్టుకున్నారు అని చెప్పేసి చర్చ కొనసాగుతా ఉంది. వాళ్ళ ఆచరణ, ఇలా భూపతి రెడ్డి గారు ఆచరణ అదే కనబడతా ఉందని చెప్పి గాంధీని చంపిన గాడ్సేగా పేరుతో తీసుకొచ్చిన చట్టంలో ఇలా ప్రజా వ్యతిరేకంగా, వ్యవసాయ కులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాదు ఈ రోజు అయ్యా అన్ని వ్యవసాయం అంటే రాష్ట్ర పరిధిలో వచ్చేది, ఆ రాష్ట్ర పరిధిలో వచ్చే విద్యుత్ని నువ్వు కొత్తగా చట్టం తీసుకొచ్చేసి
ఇవాళ స్మార్ట్ మీటర్లు తీసుకురావాలి, వ్యవసాయ రంగంలో మీటర్లు పెట్టాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు అంగీకరించాడు. ఆంధ్రలో అనేక డబుల్ ఇంజన్ సర్కార్లు అంగీకరించాయి. ఇక్కడ కూడా అంగీకరించకపోతే నిజంగా చూస్తానంటే ఇక్కడ కూడా అంగీకరించే అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ అట్లా వస్తే ఒక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ రాష్ట్రంలో ఒక రైతుకి 50,000 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చిందని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి ఇలా. మరి రేపు ఇదే అమలు జరిగితే మనకు ఉచిత కరెంటు వ్యవస్థానికి పోతుంది గోవిందా. అందుకనే ఈ బీజేపీ కేవలం కార్పొరేట్ శక్తులకు పనిచేయడానికి పనిచేస్తుంది తప్ప రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతైతే ఖర్చు పెడుతుందో అంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి పాత చట్టంలో ఉంది. మార్చిన చట్టంలో అదేం కుదరదు, మేము ఇచ్చిన దాంట్లోనే మేము సరిపుచ్చుకోవాలి అని చెప్పేసి ఉంటే దాంట్లో ఈ విధానంలో మార్పు వచ్చిందా లేదా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా నువ్వు 25 రోజుల పని ఎక్కువ చేశా అన్నావు, కానీ నువ్వు టార్గెట్ పెడుతున్నావు నీ రాష్ట్రంలో గింతే పని చేయించాలని. మరి నువ్వు చెప్పే బడ్జెట్లో ఈరోజు దానికి సాధ్యమైద్దా అని అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం పాత చట్టంలో బడ్జెట్ 4% ఉంటే ఈ రోజు దాన్ని 1.5% తగ్గించేస్తావు. దీనివల్ల ఈ 25 రోజుల పైన దొరుకుతుందా అని అడుగుతా ఉన్నా నేను. అందుకని అంతేకాదు 90%, అట్లాగే వ్యవసాయ కూలీలకు ఇచ్చే వేతనాలు 100% కేంద్ర ప్రభుత్వం భరించేది. ఏదైతే విధానం మారిందో దాంట్లో 40-60% ఈ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను కాల్దా చేస్తా ఉంటే, ఆ రాష్ట్రాలకు ఆర్థిక భారం పడతా ఉంటే తేలుగుట్టిన దొంగలాగా ఈ రోజు నోరు మెదపకుండా చంద్రబాబు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇక్కడ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే రామ్జీ చట్టాన్ని, ఏదైతే ప్రజా వ్యతిరేక చట్టాన్ని, వ్యవసాయ కూలీలని నష్టం చేసే చట్టాన్ని రద్దు చేయాలి అనే పోరాటం చేయమని పిలిపిస్తే ఇక్కడ మరి ఈయన గారికి ఏమొచ్చింది అడుగుతా ఉన్నా నేను. అంటే బీజేపీకి నష్టం వస్తుందనా జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీకి ఎన్నికల్లో బీజేపీ నష్టం వస్తుంది అనుకుంటుండా, లేదా ఆయనకు ప్రయోజనం ఉంటుంది అనుకుంటుండా? ఎందుకు ఈరోజు ఆదేశాలు ఇచ్చాడని చెప్పేసి ప్రశ్నించక తప్పదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే మిత్రులారా, బీజేపీ ఈరోజు కార్మిక 4 చట్టాలని 4 కోళ్లని తీసుకొచ్చిన హక్కుల్ని కాల్దా చేస్తూ కూడా ఈరోజు ప్రారంభమవుతా ఉన్నాయి. అందుకని దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద బీజేపీని బొందబెట్టడానికి, ప్రజాస్వామ్య హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనమంతా ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుడదామని చెప్పేసి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ అభినందన తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. ఆ ఉద్దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా విబిజీ రామ్జీ అనేటటువంటి కొత్త మిషన్ని, కొత్త పథకాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామాలలో, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు ఇప్పటి వరకు 28 కోట్ల మందికి ఉపాధి కలిగింది. కూలీలుగా ఉన్నటువంటి 15 కోట్ల మంది, రైతులుగా ఉన్నటువంటి ఒక 12 కోట్ల మందికి మొత్తం సంవత్సరంలో ఎంతో కొంత జీవనానికి ఆధారంగా ఉన్నటువంటి ఈ పనిని బీజేపీ వచ్చిన నాటి నుంచి ఈ పనిని రద్దు చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంది. ఇప్పుడు పూర్తిగా దాని జీవం తీసే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, అసెంబ్లీ తీర్మానాలు చేస్తున్నాయి, గ్రామ పంచాయతీ తీర్మానాలు చేస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పైన పెను భారం వేసే విధంగా కొత్త చట్టంలో 40% ఈ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కొత్త చట్టంలో తెచ్చారు. గ్రామంలో ఉండేటటువంటి ఏ పని చేయాలనే డిమాండ్ కూడా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకునే విషయంలో కూడా జాగృతం చేయడం ఇష్టం లేదో ఏమో, ప్రజలని చైతన్యం చేయడం ఇష్టం లేదో ఏమో ఆయన ఈ కార్యక్రమాన్ని రావద్దు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రాహుల్ గాంధీ కార్యక్రమానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు అనేటటువంటి విషయ సంకేతాలు కూడా పోతాయని సందర్భంగా గుర్తు చేస్తూ, అంటే కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాడా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకుతున్నాడా, పని కల్పించడం గ్యారంటీ లేకుండా చేసిండ్రు. అంటే గ్యారంటీ లేకపోవటం వల్ల, పని లేకపోవటం వల్ల ఈ ఉపాధి కూలీలందరూ ఏం కావాలి, గ్రామాలలో ఉండేటటువంటి కూలీలందరూ ఏం కావాలి అనేటటువంటి విషయంలో
సిపిఎంఎల్ మాస్ లైన్గా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా కూడా మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాలే దీని రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేని స్థితిలో ఉంటాయి కాబట్టి ఇనిషియేటివ్గా తీసుకొని ఈ పనిని కాపాడే విధంగా ప్రభుత్వాలే చర్యలు తీసుకునే విధంగా పెద్ద మాస్ మూవ్మెంట్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి భారాన్ని మోసే స్థితిలో లేదని కూడా ఊరికే మాటలు చేస్తే కాదు, క్షేత్రస్థాయిలో కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడానికి ఐక్య ఉద్యమం ద్వారానే అందరినీ కూడగట్టుకొని ఈ కొత్త చట్టాన్ని గ్రామీణ ప్రాంతంలో కేవలం కూలీల మీద ఆధారపడి బతుకుతుండని వాళ్ళకు పని లేకుండా చేసి దానికి తోడుగానే ఆనాడు 20 సంవత్సరాల క్రితం 1,20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత వాటిని 60,000 కోట్ల కుదించడం అంటే దాని మీద ఉన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధి ఈ రోజు అర్థమవుతా ఉన్నది. అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కేవలం పెట్టుబడిదారులకు అనుగుణంగా 1,20,000 కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు మళ్లించడానికి కొరకే ఈ రోజు ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేస్తా ఉన్నారు. ఆనాడు వారం రోజులు తిరగక ముందే చిట్టీలు వచ్చేటి, చిట్టీలు రాగానే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే వాళ్ళం. ఆ రోజు మహిళా సంఘాలు సగ్గాలు కట్టుకునే వాళ్ళం. గ్యాస్ బుడ్డి ఈ రోజు 500 అని చెప్తున్నా, నువ్వు ఆ రోజు 1,100 రూపాయలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం. ఎందుకనంటే వారం తిరగక ముందు డబ్బులు వచ్చేటి. ఇంట్లో ముగ్గురు పోతే కనీసం వారానికి 10 నుంచి 15,000 రూపాయల ఆదాయం వచ్చేది. ఆ రోజు గ్రామాలలో కూలీలు ప్రజలు సస్యశ్యామలంగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు తీసివేయడానికి ప్రభుత్వాల మీద భారం, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలైనా కనీసం చిత్తశుద్ధి సాటుకుంటారంటే ఈ రోజు దొంగలు వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీని పొందబెట్టడానికి కొరకు ఈ రోజు కలిసి రావడానికి వాళ్ళు వెనుక ముందు ఆడుతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. గ్రామాలలో మీరు ఎట్లా తిరుగుతారు, ఈ గ్రామాలలో రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలలో మీరు ఎట్లా ఓట్లు అడుగుతారో కూడా ఉపాధి కూలీలు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా ఎండగడతాం, బొంద పెడతాం. ఈ ఉపాధి హామీ చట్టంలో కలిసి రాని వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలు ఉడదీసే కార్యక్రమం కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ కమ్యూనిస్టుగా మాట్లాడిగా మేము ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం. కలిసి రాకపోతే రేపు జరగబోయేది ఇదే అని చెప్పేసి కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తూ